ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. ఫ్యామిలీ పరంగా అయితే ఈ సంక్రాంతికి మంచి సినిమా ఇచ్చాడు. ఓకే, తెలంగాణకి ఈసారి మొగుడు రేవంత్ రెడ్డి, తెలుగు ఇండస్ట్రీకి మొగుడు మహేష్ బాబు. ఇది పక్కా రాసుకోండి. సంక్రాంతికి అయితే మంచి మూవీ ఇది, ఆల్ ఫ్యామిలీ చూడొచ్చు. చాలా మంచి మూవీ, నాకైతే ఓకే. మంచి సెంటిమెంట్తో కూడిన సినిమా. అలా వైకుంఠపురం ఎలా ఉందో ఇది కూడా ఇంచుమించుగా అలాగే ఉంది. త్రివిక్రమ్ సెంటిమెంట్గా బాగా తీసాడు. పాటలు అయితే 2 పాటలు చాలా బాగుంది. మడత పెట్టి అనే పాట బాగుంది, ఫస్ట్ సాంగ్ బాగుంది, ఫైట్లు బాగున్నాయి. సినిమా స్లోగా రన్ అవుతుంది, ఎందుకంటే సెంటిమెంట్తో కూడిన సినిమా ఇది. అందరూ కూడా చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. ఫైట్స్ బాగున్నాయి, పాటలు బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. శ్రీలీల అయితే అద్భుతంగా నటించింది. అన్న యావరేజ్ అన్న, అసలు ఏం లేదన్న. హనుమాన్తో పోల్చుకుంటే హనుమానే చాలా బాగుందన్న మూవీ. బాబుదే సినిమా అన్న ఏం లేదన్న. బాబు మార్నింగ్ షోకి వచ్చాం కానీ నిద్ర త్రివిక్రమ్ అసలు ఏమనిపించలేదు అన్న. సినిమా అసలు ఏం బాగాలేదు, అసలు స్లోగా నడిచింది, యావరేజ్గా వెళ్ళిపోయిన స్టోరీ. ప్లస్ పాయింట్ కూడా ఏం లేదన్న, ఒకదే అలా లాక్కొని సినిమా లాగ్ చేస్తాడు సినిమా మొత్తం. హనుమాన్ చాలా బాగుందన్న బాబు. ఆ సాంగ్ ఒకటే బాగుందన్న, అది కుర్చీ మడతపెట్టి సాంగ్. ఫ్యామిలీ డ్రామా బాగుంది, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. మహేష్ బాబు మాస్ సాంగ్స్ అన్నీ, ఫైట్స్ అన్నీ మాస్ లెవెల్గా బాగున్నాయి. ఓవరాల్గా అంటే బాగుంది సినిమా. ఇంకా నెక్స్ట్ సినిమా కోసం వెయిటింగ్. ఇంకా ఫ్యాన్స్ అందరం ఇంకా మంచి రాజమౌళితో కాబట్టి ఆ సినిమా ఇంకా మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని, ఇంకా లెవెల్ అప్గ్రేడ్ అవ్వాలి, ఇంకా రేంజ్ పెంచి తీయాలని కోరుకు. పెద్ద రాడ్ అసలు వాళ్ళ సినిమాలు ఏం లేదు చెప్పుకోవడానికి. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ చూసుకోవచ్చు. ఐటమ్ సాంగ్ ఉంటుంది కదా, ఐటమ్ సాంగ్ నుండి చూడొచ్చు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ బాగుంది, మిగతా అంతా హెడ్ ఏక్. గురుజీ అంటే దింపేశాడు అన్న గురుజీ, ఇంకంతే చెప్పలేం. బాబు ఏడుపు వచ్చేసింది. సినిమా చాలా బాగుందని అనుకున్నాము. మహేష్ బాబు ఫ్యాన్ యాక్చువల్గా, నేను డైహార్డ్ ఫ్యాన్, కానీ మరీ అంతగా లేదు, రీచ్ అవ్వలేదన్నమాట ఎక్స్పెక్టేషన్. కంటెంట్ ఉంటే కొంచెం బాగుండేది. నేను ఇంకా డైహార్డ్ ఫ్యాన్ మహేష్ బాబు. కంటెంట్ ఏం లేదు, మహేష్ బాబు పర్ఫార్మెన్స్, డ్యాన్స్, యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. స్టోరీ ఉంటే ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉండేది. బాగుందండి. మహేష్ బాబు 1 మ్యాన్ షో. ఈ సంక్రాంతి విన్నర్ గుంటూరు కారం. మిర్చి బాగా మండింది. సూపర్ అండి, సూపర్ ఎమోషనల్. లైక్ ఆయన చూస్తుంటేనే చాలు, వీఆర్ లైక్ ఐ ఫీస్ట్ అల్లే ఉంది. స్టోరీ కోసం చూడొచ్చు, మహేష్ బాబు కోసం చూడొచ్చు. ఐ గివ్ 9.8 to 9.9. యా, ఆల్మోస్ట్ 10. కంటెంట్ బాగుంది ఓవరాల్గా. యా త్రివిక్రమ్ స్టైల్లో చూపించాడు మూవీని. థ్యాంక్ యూ. 3 డేస్ టికెట్ కోసం ట్రై చేస్తాము. ఇంత రాడ్ మూవీ 100% ఎస్ఎస్ఎంబి ఫ్యాన్స్ చెప్తున్నాము. సినిమాకి అయితే మాత్రం ఎవడు పోదు. ట్రూ ఫ్యాన్స్కి ఒప్పుకోవాలి. ఓన్లీ మహేష్ అన్న అంతే, వేరే ఏమి లేదు. త్రివిక్రమ్ అంకుల్కి, మన తమన్ అంకుల్కి ఇద్దరికి దండం. సినిమా వద్దు, ఓన్లీ మహేష్ అన్న అంతే, వేరే ఏం లేదు మూవీలో. రేటింగ్ అస్సలు చెప్పను, వద్దు. బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్ నచ్చింది అంతే. అంతా మంచిగా ఉంది. బాగుందన్న, నిజంగా బాగుందన్న. అమ్మతోడు బాగుందన్న. బాగుందన్న, నిజంగా బాగుంది, నచ్చింది సినిమా. I think that's where Trivikram has to work upon. But డ్రాగ్ చేశారు స్టోరీని బాగా. చిన్న కాన్సెప్ట్ని తీసుకొని చాలా డ్రాగ్ చేశారు. బట్ ఐ థింక్ మహేష్ బాబు హ్యాస్ డన్ అ పర్ఫెక్ట్ జాబ్. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ ఐ డోంట్ థింక్ ఎనీథింగ్ వీ కెన్ సీ. డాన్స్ అండ్ సాంగ్స్ ఆర్ ఓకే. ఐ థింక్ డైరెక్టర్ హ్యాస్ టు వర్క్ అపాన్. చాలా బాగుంది. ఓవరాల్ అందరు బాగా యాక్ట్ చేశారు. శ్రీముఖి నచ్చిందండి.
మూవీ జస్ట్ కంప్లీట్ అయింది. సో మూవీ అయితే మనకి త్రివిక్రమ్ గారి మార్క్ అయితే దీంట్లో కనిపించట్లేదు 100%. మనం ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉండే మహేష్ బాబు గారి మీద, కానీ మహేష్ బాబు గారు డ్యాన్స్ ఒకటి అంతే తప్ప దీంట్లో డైలాగ్స్ కూడా అంతగా ఏం లేదు. సినిమా కూడా అసలు అంటే స్టోరీ ఏంటిదో ఎవరికి తెలియదు దీనిలో. అది అలా ఫస్ట్ హాఫ్ అలా నడిచిపోయింది, సెకండ్ హాఫ్ కూడా నడిచిపోయింది. ఫ్యాన్స్ వరకు ఓకే, వన్ టైం చూడొచ్చు, కానీ సినిమా అయితే మరొక అజ్ఞాతవాసి 2 ఇప్పుడు త్రివిక్రమ్ కాంబోలో ఇది ఎక్కువ రైటింగ్ పరంగా బాగుంటుంది. అదే రైటింగ్ పరంగా కూడా త్రివిక్రమ్ గారు ఈ డైలాగ్స్ ఇవ్వలేదు సరిగా మహేష్ గారికి. సో డైలాగ్స్ ఇచ్చేది ఉంటే సినిమా కొంచెం కాస్త గిస్తూ అట్లా యావరేజ్గా నడిచేది, కానీ ఇప్పుడు దాంట్లో డైలాగ్స్ కూడా అంత ఏం అనిపించలేదు. మైనస్ పాయింట్లు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాని తీసుకెళ్ళడం సరిగ్గా తీసుకెళ్ళలేదు, ఫస్ట్ హాఫ్ని కూడా సరిగ్గా చేయలేదు, అని ఇంట్రొడక్షన్ కూడా ఒక విధంగా ఇచ్చారు. సో సినిమా అంతా ఒకలాగా అటు ఇటు తారుమారు చేసి సినిమాని తీసుకెళ్ళిపోయారు. బాగుంది సినిమా, బాగానే ఉంది కానీ కాంబినేషన్కి తగ్గ సినిమా కాదు. సినిమా చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. స్టోరీ బాగుంది, బాగుంది, అన్నీ బాగున్నాయి. బాయ్. మాత్రం సూపర్, 100 days. త్రివిక్రమ్ మాత్రం ఇచ్చి పడేసిండు సినిమా. బాబు మాత్రం బాబే అంతే, కుర్చీ మరదా పెట్టేసిండు అంతే. జై బాబు, మహేష్ బాబు, మహేష్ బాబు, మహేష్ బాబు దేవుడు, మహేష్ బాబు దేవుడు, మహేష్ బాబు దేవుడు, మహేష్ బాబు, జై బాబు. సూపర్ సినిమా. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు, నార్మల్గా ఉంది, యావరేజ్, బిలో యావరేజ్. ఒకవేళ చూడాల్సి వస్తే ఏం చూడొచ్చు సినిమా? అదే అర్థం కావట్లేదు ఏం చూడాలి. సంక్రాంతి బ్లాక్ ఇదే హనుమాన్ ఇదైతే కాదు, తలనొప్పి వచ్చేసింది మొత్తం 2 hours. సూపర్ సినిమా, ఎక్సలెంట్ మూవీ. సూపర్ ఎక్సలెంట్, చాలా బాగుంది. యావరేజ్ అన్న సినిమా, యావరేజ్. అమ్మ మూమెంట్ చాలా బాగుంది. మనోడు పడుకున్నాడు, అలా ఉంది సినిమా. బాగుంది. సాలార్ కంటే సూపర్ హిట్. రమణ వచ్చేసాడు, బాగుంది. సినిమాలో బాగుంది, మహేష్ బాబు స్క్రీన్ ప్లే బాగుంది. బాగుంది, సూపర్. డాన్స్ అయితే సూపర్. బాగుంది అన్న, బాగుంది, చాలా బాగుంది. పర్లేదు, మంచిగానే ఉంది. సూపర్ చాలా బాగుంది. తమన్నా డ్యూటీ చేయలేదు అంతే. సూపర్, మామూలుగా లేదు. సూపర్. తమనగాడు పండగకి మగుడు. గుంటూరు కారా బ్లాక్ బస్టర్. అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అసలు ఏం నచ్చలే చెప్పండి. అసలు పిచ్చి లేచిపోయింది అసలు సినిమా అయితే. అసలు ఒక్కొక్క సీను మహేష్ బాబు అసలు ఈజ్ ఏ డిఫరెంట్ యాంగిల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఎవర్ మేడ్. అసలు నా కూతురు నా కొడుకు ముగ్గురం కలిసి వచ్చాం. అసలు బీవసం అనుకోని అసలు ఏది బాగాలేని చెప్పండి. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కానీ అది కానీ అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ మహేష్ బాబు. సో రియల్లీ బ్లాక్ బస్టర్ ఇవ్వాలి. మహేష్ బాబు డ్యాన్స్ చాలా బాగుండే, ఇంకా చాలా నచ్చింది నాకు. మహేష్ బాబు ఫస్ట్ టైం డ్యాన్స్ చేయడం చూసాము, అది ఇరగదీశాడు డ్యాన్స్. బాగుంది, చాలా బాగుంది. పండుకున్నానండి. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందా మేడం? బాగుంది, చాలా బాగుంది. డ్యాన్స్ బాగా చేశారు మహేష్ బాబు. ఫస్ట్ హాఫ్ అంతా సందర్భంగా కొంచెం సినిమా, సెకండ్ హాఫ్ అయితే కొంచెం చూసారి. మొత్తంగా అయితే పర్లే అనుకోవచ్చు అంతే, యావరేజ్. ఒకసారి చూసి ఫ్యాన్స్ అంతే, ఒకసారి చూడవచ్చు అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ రావచ్చా? చూడవచ్చు, ఫ్యామిలీ పరంగా అయితే తప్పకుండా చూడవచ్చు. సినిమా బాగుంది, కాకపోతే ఫస్ట్ హాఫ్ చాలా బోరింగ్ ఉంది సినిమా, సెకండ్ హాఫ్ పర్లేదు అనుకోవచ్చు అంతే. ఎలా ఉంది సినిమా? నైస్ మూవీ.